జిల్లా జనరల్ ఆసుపత్రికి ప్రతినిత్యం వేల సంఖ్యలో ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. వారికి అనారోగ్య రీత్యా వివిధ కారణాల రీత్యా ఇక్కడ ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఆసుపత్రిలోకి ఎవరు వచ్చినా లోనికి రాకూడదు, మీరు మాట్లాడకూడదు అని చెప్పి ఇక్కడ పోలీసులు అయితే వారిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా జనరల్ ఆసుపత్రికి రావాలంటే పూర్తిగా పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు పోలీసు అధికారులు ఉన్నారు. చెప్పండి, ఏమైంది అసలు? డాక్టర్ ఆర్ఎమ్మ గారితో మాట్లాడండి. మేమే వద్దాం లేదు, ట్రీట్మెంట్ గురించి ఆర్ఎమ్మ గారు మాట్లాడతారు. చెప్పండి. మీరు మీడియా లోపలికి రావద్దు. ఇక్కడ రావద్దు, బయట తీసుకోండి. ఇది పేషెంట్ తిరిగే ప్లేస్, ఇదంతా అది అంతా పేషెంట్ తిరిగేదే కదా, ఇది పేషెంట్ తిరిగేదే కదా. అవును, పోలీసులే. మీరు ఈయనతో తీసుకుంటే బయట తీసుకోండి, ఆర్ఎమ్మ గారు తీసుకుంటే బయట తీసుకోండి. మేము మాట్లాడేది ఏం లేదు. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, జిల్లా జనరల్ ఆసుపత్రికి ప్రతినిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. పోలీసులు అయితే లోపలికి వెళ్ళొద్దని వారిస్తున్న పరిస్థితి. ఎమర్జెన్సీ వార్డు ఇది. ఎమర్జెన్సీ వార్డులో ప్రతినిత్యం వేల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. వారికి చికిత్స అందించే దిశగా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు. ఇదే ఇక్కడ ఆ పేషెంట్ సంబంధించి మనం చూసుకోవచ్చు. బుజ్జమ్మ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. బుజ్జమ్మను నిన్న సాయంత్రం జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఆమెను పరిస్థితి ఈ విధంగా ఉంది. ఆమె కాలుకు పట్టి కట్టి ఇక్కడ దానికి అంతటికి సంబంధించి ఆమెను ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఓపీ ఏదైతే ప్రత్యేక వార్డులో ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు దీనికి అంతటికి సంబంధించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. బుజ్జమ్మకు ఎంబట వచ్చిన మహిళ ఉన్నారు. అమ్మ, ఏమైతుంది? ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. ఏమైంది? కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అవుట్లా పురుగులు పడ్డాయి. ఎప్పుడు వచ్చింది ఆమె? నిన్న హాస్పిటల్ వచ్చింది. ఏమైంది? ఏం జరిగింది? నిన్న హాస్పిటల్ వచ్చినాక ఇక్కడ తీసుకొచ్చి అది డ్రెస్సింగ్ చేసినాక తీసుకుపోయి బయట వేసేసారు. ఆసుపత్రి వర్గాలు అయితే వారిస్తున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు మీడియాని కూడా లాగుతున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి ఆగండి మరి ఆగండి. ఎందుకు నూకుతారు? ఎందుకు నూకుతారు మీరు? ఎవరు మీరు నూకేది? మీడియాను కూడా ఆక్షాలు విధిస్తున్న పరిస్థితి. దీనికి అందరికీ చూసుకోవచ్చు. పోలీసులు కూడా మీడియాని నెట్టేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఏదైతే ఒక మహిళకు ట్రీట్మెంట్ చేసే దిశగా లేదు, దీనికి అందరికి సంబంధించి పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. జిల్లా జనరల్ ఆసుపత్రి పేదల కోసం ఉన్న ఆసుపత్రి ఇది. పేదలను కూడా చికిత్స చేయలేకుండా వీరిపైన దౌర్జన్యంగా మీడియాను బయటకు పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటే మీడియాను కూడా లోపల నుండి ఏదైతే పేషెంట్ కు చికిత్స చేస్తున్న పరిస్థితి దానికి అందరికి తీసుకున్న పరిస్థితి. మరోవైపు చూడొచ్చు ఇక్కడ చూడండి. మీరు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రత్యక్షంగా చూశారు కదా, మీడియాను కూడా నెట్టేస్తున్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఇక్కడ పోలీసులు అతి ఉత్సాహంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇది 100% కరెక్ట్ అండి. వాస్తవానికి నేను గౌరవనీయుల సిపి గారు కూడా వెంటనే ఫోన్ చేసి విషయాన్ని కూడా గుర్తు చేశాను. ఇంకా డాక్టర్లను వెనకేసుకురావడం అనేది సమంజసమైనది కాదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను. ఏకైతే ఆర్ఎంఓ గారు ఉన్నారో ఆర్ఎంఓ గారు కనీసం మర్యాద లేదు. పాత్రికేయ మిత్రుల ముందరనే ఏంది అది బెదిరిస్తున్నావా, అది చేస్తున్నావా? పేషెంట్ నిన్న నుంచి పెద్ద మనిషి 80 సంవత్సరాల పెద్ద మనిషిని రేగుల షెడ్ కింద పడేసినారు. చీమలు, దోమలు, ఈగలు అని వాళ్తున్నాయి అని అన్యాయంగా జరుగుతుందా అంటే ఆర్ఎంఓ గారికి కనీసం మర్యాద లేకుండా మమ్మల్ని నీకు బంధువు అవుతారా, ఇంకోటి అవుతారా అని చెప్పి బెదిరిస్తా ఉన్నారండి. ఇది పోలీసులు కూడా మీడియాను పైన ఎందుకు తీస్తున్నావు? వీడియో నువ్వెందుకు తీస్తున్నావు? మీడియా నేను 1 టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీస్తున్నారు? వీడియో ఎందుకు తీస్తున్నారు? మీరు కూడా ఎందుకు తీస్తున్నారు? ఇక్కడ చెప్తున్నా కదా, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఆఫీసర్లకు తెలియపరచాలి. ఏం జరుగుతున్నదని తెలియదు. అదే దాని విషయమే ఇప్పుడు మీరు ఏదైతే జరిగిన విషయంలో మాట్లాడుతున్నారో అదే విషయం వచ్చి చూపించడం తప్పని నేను అంటలేను. మా ఆఫీసర్కి మేము తెలియపరచాలి కాబట్టి ఫోటో తీసిన అంతే. మీడియా పోలీసులు కూడా అతి ఉత్సాహంగా వ్యవహరిస్తున్నారు. లోపల ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దీనికి అందరికీ కూడా ఆగమాగం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందించే ఈ ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందలేని దిశగా ఉందనే చెప్పచ్చు. మొత్తానికి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఘటనలతో చర్చాంశనీయంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఇది మీరు చూశారు కదా. ఇప్పుడు పూర్తిగా ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఒక పేద మహిళ పెరికెట్ నుండి ఇక్కడికి వచ్చింది. బుజ్జమ్మ అనే మహిళ ఇక్కడికి వచ్చింది. ఆమెను ట్రీట్మెంట్ చేయక అక్కడ పడేసిన పరిస్థితి మీరు ప్రత్యక్షంగా చూశారు కదా. మీరు ప్రత్యక్షంగా మాకు సమాచారం రాగానే చూసాము. ఆ ఈగలు తర్వాత చీమలు కూడా వాళ్తున్న విషయాన్ని కూడా మేము వీడియోలు తీపిచ్చాము. అయితే కనీసం మర్యాద లేదు. ఒక వృద్ధురాలు తల్లి లాంటిది అని చెప్పేసి ఆర్ఎంఓ గారు చెప్పినా కానీ ఆర్ఎంఓ గారు పట్టించుకోకుండా మీకేం సంబంధం అంటే ఒక మానవత్వంతో మేము చూడకూడదా, ఒక అన్యాయం జరిగిందని అడగకూడదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఇప్పటికీ చూసుకోవచ్చు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రులు ఇక్కడ చూసుకోవచ్చు మీడియా పైన కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఒక బుజ్జమ్మ అనే మహిళకు సంబంధించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ చెప్పండి, ఏమైతారు మీరు? మాది ఏమైంది? ఏం సమస్య ఉంది సార్? నాకు టీటీ కోసం ఇందాక వచ్చింది సార్ మీనోలా నుంచి, నైపేట మండల్ మీనోలా. ఏమైంది? ఇంతకుముందు ఆడ టీటీ ఆడితే ఆడ లేవన్నారు, ఆడ హాస్పిటల్ నైపేటది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు దీనికి అందరికి సంబంధించి ఏదో సమస్యతో ఇక్కడికి వేల సంఖ్యలో పేషెంట్స్ వస్తున్నారు. కానీ ఆ పేషెంట్కి సరైన వైద్యం అందక ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీనిపైన సిపిఐఎంఎల్ మాస్ లైన్ కూడా స్పందించి వారికి సరైన వైద్యం అందించాలని కోరిన నేపథ్యంలో వారందరినీ కూడా వారించడం, లోనికి రాకుండా చేయడం, మీడియాని కూడా అడ్డుకొని ఆర్టీవీని కూడా తోచేసిన పరిస్థితి నెలకొంది. దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.